ప్రమాద ఘటనలో ఉమెన్స్ కాలేజ్ విద్యార్థులు చనిపోవడం పట్ల అక్కడ వాళ్ళ స్నేహితులు అదేవిధంగా ఫ్యాకల్టీ కూడా చాలా బాధపడుతున్నారు. ప్రజెంట్ మనం ఉమెన్స్ కాలేజీలో ఉన్నాం. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. మేడం, మీ కాలేజ్ నుంచే ముగ్గురు పిల్లలు చనిపోవడం అసలు ఎట్లా, ఎప్పుడు తెలిసింది, ఏంది అసలు ఇదంతా? మా మార్నింగ్ న్యూస్లో చూశానండి నేను, కానీ మా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారనేది తెలీదు. ఏంటి మొన్న కర్నూలుది మరవక ముందే మళ్ళీ ఇదేంటి అని అనుకున్నాము. బట్ కాలేజ్కి వచ్చిన తర్వాత తెలిసింది 3 స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ అవర్ కాలేజ్ అని. వెరీ అన్ఫార్చునేట్ అండి, చాలా బాధగా ఉంది. అండ్ నా స్టూడెంట్ కూడా ఉంది అందులో, సాయి ప్రియ. షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ బ్యూటిఫుల్. చాలా ఇబ్బందిగా ఉందండి, మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎట్లా ఉండేవాళ్ళు మీకు క్లాస్లో కానీ లేకపోతే యాక్టివిటీస్లో కానీ? వెరీ అటెంటివ్ అండ్ చాలా బాగా చదువుతారండి. ఆ సెక్షనే బాగుంటుంది. ఆ అమ్మాయి కూడా చాలా బాగా చదువుతుంది. ఇంటర్నల్లో బాగా రాసింది, చాలా బాగా చదువుతారండి. ఫ్యూచర్ గురించి అంతగా నేను ఇంటరాక్ట్ అవ్వలేదు వాళ్ళతో. బట్ అటెంటివ్ పిల్లలు, వెరీ గుడ్ స్టూడెంట్స్. మేడం, మీరు చెప్పండి, అసలు ఇన్సిడెంట్ జరిగిందని తెలిసిన తర్వాత మిగిలిన పిల్లలు కానీ మీ ఫ్యాకల్టీ కానీ మీ సైడ్ నుంచి ఎట్లాంటి? అందరం చాలా షాక్కి గురయ్యామండి. సడన్గా అసలు పిల్లలు ఇంటర్నల్ ఎగ్జామ్ అవుతుంది ఈరోజు నుంచి కాలేజ్లో. మా కాలేజ్ స్టూడెంట్స్ ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు. మాకు ఇది చాలా షాకింగ్ న్యూస్ అనేది. వాళ్ళు మాకు అటెండెన్స్ కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కాలేజ్లో. మినిమం 75% అనేది ఉండాలి. అది మెయింటైన్ చేస్తూ ఉంటారు పిల్లలు. హాస్టలర్స్ అన్నట్టు పిల్లలందరూ కూడా. వాళ్ళు హాస్టలర్స్ అండి. వీకెండ్ అని ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళారు. సో ఇవాళ మార్నింగ్ ఇంటర్నల్ రాయడానికని వాళ్ళు బయలుదేరారు. ఈలోపు ఈ దుర్ఘటన జరిగింది. క్లాస్లో చాలా యాక్టివ్గా ఉండేవారు. ఏ ఆన్సర్ చెప్పినా, ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ స్పాంటేనియస్గా చెప్పేవాళ్ళు పిల్లలు. సాయి ఇద్దరు అక్క చెల్లెలు ఇదే కాలేజీలో ఉండే చెల్లెలు ఇక్కడే, అక్క కూడా ఇక్కడే కదా, నందిని అండ్ సాయి ప్రియ. సో మీరు సాయి ప్రియ ఫ్రెండ్స్ కదా, అసలు మీతో ఎట్లా ఉండేది? అసలు ఈ ఇన్సిడెంట్ జరిగిందని తెలిసినప్పుడు మీరు ఎట్లా అనుకున్నారు? నిన్ననే తను నాకు కాల్ చేసి అంటే నేను క్లాస్ రిప్రజెంటేటివ్, నాకు నిన్న కాల్ చేసి తను అటెండెన్స్ కోసం అని కాల్ చేసింది. ఏం కాదులేరా, అటెండెన్స్ ఏం కాదులే అని చెప్పిన. నిన్ననే ఈవినింగ్ మాట్లాడినా. కానీ ఈరోజు తను లేదంటేనే ఎట్లనో తీసుకోలేకపోతున్నాం. కానీ చాలా మంచిది తను, అందరితో కలిసిమెలిసి ఉండేది. సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళాలని తన కోరిక. 4 అక్క చెల్లెళ్ళు, ఒక అబ్బాయి. అక్కకి పెళ్ళి అయిపోయింది మొన్ననే రీసెంట్గా, అక్టోబర్ 17కి. వాళ్ళ అక్క పెళ్ళి, సొంతం అక్క పెళ్ళి. కానీ ఇప్పుడు ముగ్గురు అక్క చెల్లెలు ముగ్గురు చనిపోయినారు. ఇంకో పెళ్ళి, వాళ్ళ అన్నయ్య పెళ్ళి ఉందని వెళ్ళేసి వస్తుంది. ఈరోజు ఎగ్జామ్ ఉందని తను వచ్చింది. వాళ్ళ నాన్నకు మార్నింగ్ కాల్ చేస్తే ట్రైన్ మిస్ అయిందని చెప్పి బస్సు ఎక్కించిండ్రంట. లేకపోతే వాళ్ళు ట్రైన్నే వచ్చేవాళ్ళు ప్రతిసారి. వాళ్ళ డాడీతో మాట్లాడినా అంటే కాల్ చేసినాం, ఇట్లా ఏం తెలుస్తలేదని చెప్పి వాళ్ళ డాడీని అడిగితే, వాళ్ళ డాడీ మార్నింగ్ ఎగ్జామ్ అయిపోయినాక, మాకు 10కి ఎగ్జామ్ అయిపోయినాక ఫోన్ చేసినాం. వాళ్ళ డాడీకి ఫోన్ చేసి ఇట్లా చెప్పిండు వాళ్ళ డాడీ. లేకుంటే వాళ్ళు ట్రైన్కే వచ్చేవాళ్ళు. నిన్న ఫోన్ చేసినప్పుడు ఎగ్జామ్స్ గురించే మాట్లాడింది. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అది ఇదని మాట్లాడింది. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే, టాలెంటెడ్ పర్సన్. ఏమున్నా షేర్ చేసుకునే వాళ్ళము. బట్ ఇలా జరగడం అన్ఫార్చునేట్, ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే సాయి ప్రియ అనే కాదు, సాయి ప్రియకు సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ ఆమె ఎట్లుండేది ఏందని చెప్తే నిన్న సాయంత్రం మాట్లాడింది. కేవలం వాళ్ళ ఫంక్షన్ కోసం వెళ్ళి తిరిగి వస్తుంటే ఈ ఇబ్బంది జరిగింది తెలుస్తుంది. నేను సాయంత్రం మాట్లాడే ఎగ్జామ్ గురించి డిస్కస్ చేశారు. అదే టైంలో సాయి ప్రియ వాళ్ళను రైలు ఎక్కియాల్సిన వాళ్ళ ఫాదర్ మిస్ అవ్వడం వల్ల బస్సు ఎక్కియడంతో ఈ ఘటన జరిగిందని తెలుస్తుంది. అయితే ఒకవేళ రైలు ఎక్కుంటే కనుక వాళ్ళు సేవ్ అయ్యి ఉండేవారేమో అని ఒకటి అనిపిస్తుంది. ఇక్కడ ముస్కాన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అమ్మ, మీ ముస్కాన్ మీతో ఎట్లా ఉండేది? అసలు ఇన్సిడెంట్ జరిగిందన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంది అసలు? ముస్కాన్ మాతో పాటు చాలా బాగా ఉండేది. తను మాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు తను పరిచయం అయింది. ఇంటికి వెళ్ళి వస్తామనే సందర్భంలో ఇలా అది తనది కూడా తాండూరు, సాయిప్రియ తాండూరు, వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అయితే ఇంటి నుండి రిటర్న్ అయ్యేటప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగి తను స్పాట్లో చనిపోయారు.
సాయిప్రియ ముస్కాన్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సార్ వాళ్ళు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఐ మీన్ లైక్ 6th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ నుంచి ఫ్రెండ్స్. వాళ్ళు నార్మల్గా ట్రైన్లో యూజ్ చేస్తారు, ట్రైన్లో వెళ్ళి రావడం జరుగుతుంది. కానీ టైంకి వాళ్ళు బస్లో రావడం ఇది జరగడం అన్ఎక్స్పెక్టెడ్. నిన్న నైట్ 11:30కే నేను కాల్ మాట్లాడాను సార్, ముస్కాన్ మా ఫ్రెండే మాట్లాడితే, నేను రేపు మార్నింగ్ వస్తున్నాను, ఇంటర్నల్స్ ఉన్నాయి కదా సౌజన్య అని మాట్లాడింది సార్. మాట్లాడి తనది కొంచెం వర్క్ ఉంటే అది ప్రాసెసింగ్లో ఉందని వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి మరీ నాకు హెల్ప్ చేసింది. తను చాలా హెల్పింగ్ నేచర్. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇట్లా బీఎడ్ చేసి గవర్నమెంట్ లెక్చర్ లేదంటే గవర్నమెంట్ టీచర్గా చేయాలి అన్న ఒక ఉంటుండే సార్ ఏం తనకి. అసలు తను ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ సార్, మాకు ఇంకా మైండ్లోకి నుంచి పోవట్లేదు అసలు. మేము ఈరోజు అవును సార్. ఇది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కళలు కన్నారు, వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ కోసం డిస్కస్ చేసుకున్నారు, ఏం కావాలనేటువంటి కళలు కూడా కన్నారు. కానీ ఇంతలోనే బస్సు రూపంలో ప్రమాదం అనేది వాళ్ళ గోల్స్ని చేరుకోకుండా చేసి చెప్తున్నారు. మరొక వైపు వాళ్ళు రైల్లో రెగ్యులర్గా అయితే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి రైల్ని యూజ్ చేస్తారు. కానీ ఈరోజు మాత్రం అది మిస్ అవ్వడం వల్ల బస్సులో రావడంతో ఈ ఘటన జరిగినట్టుగా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి ఆ ఘటన పట్ల కాలేజీలోనైతే ఇక్కడ విషాదం నెలకొంది. ఫ్యాకల్టీ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా అంటే ఒక రకమైనటువంటి మనోవేదనకు గురవుతున్నారు. నిన్నటి వరకు తమతో ఉండి ఈరోజు లేరనేటువంటి ఒక వార్తను మాత్రం వాళ్ళు డైజెస్ట్ చేసుకునే సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ అనిల్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. ఊహించని విషాదం, చిన్న నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. కన్నవారి కడుపుకోతకు కారణమైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్ స్పీడ్తో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో ఇప్పటివరకు 19 మంది చనిపోయారు. బస్సులోని 10ల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. తెల్లవారుజామున తాండూరు నుంచి బయలుదేరిన బస్సు ఉదయం 5 గంటల టైంలో మీర్జాగూడ రాగానే కంకర్ లోడ్తో వస్తున్న ఓ టిప్పర్ ఢీకొట్టింది. ఆఫీసులు, కాలేజీల కోసం సిటీకి పయనమైన వారికి అదే చివరి ప్రయాణంగా మారింది. బస్సుపైకి టిప్పర్ లారీ మృత్యు రూపంలో దూసుకొచ్చి 19 మంది ప్రాణాలను బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సును టిప్పరు ఢీకొన్న ఘటనలో అమాయకులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వారిపై కుటుంబ సభ్యులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలు అయ్యాయి. రంగారెడ్డి జిల్లా తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సును కంకర్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తెల్లవారుజామున ఘటన జరిగింది.